గాంధీ భవన్ లో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తో సింఘ్వి వేం నరేందర్ రెడ్డి సమావేశమయ్యారు. రాజ్యసభ అవకాశం ఇచ్చిన హైకమాండ్ కు ధన్యవాదాలు తెలిపారు వేం నరేందర్ రెడ్డి. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై రాజ్యసభలో పోరాడతా అన్నారు వేం నరేందర్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ పక్షాన రాజ్యసభ అభ్యర్థిగా అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మీనాక్షి నటరాజన్ గారికి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు అందరికీ పేరు పేరున ఈ అవకాశం కల్పించినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో ఇప్పటివరకు ఎలా పనిచేశామో భవిష్యత్తులో రాష్ట్రంతో పాటు కేంద్రంతో కూడా పనిచేసే విధంగా ఉండి, రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కానివ్వండి, రాష్ట్రానికి ఉన్న సమస్యల మీద కానివ్వండి, రాజ్యసభలో పోరాడి రాష్ట్రానికి న్యాయం జరిగే విధంగా పనిచేస్తామని చెప్పి ఆశిస్తూ, ముఖ్యంగా ఈ అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీ పెద్దలకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు. థ్యాంక్ యూ. తెలంగాణ నుంచి రెండోసారి రాజ్యసభకు వెళ్లడం సంతోషంగా ఉందన్నారు అభిషేక్ సింఘ్వి. 2 ఏళ్లుగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎంతో సహకరిస్తున్నారని, తెలంగాణ తరపున రాజ్యసభలో పోరాటం కొనసాగిస్తానన్నారు సింఘ్వి. और जो एक सौहार्द मिला है पिछले 2 वर्षों में, वो प्रचुर मात्रा में भविष्य में मिलता रहेगा. और मैं ये भी आशा और विश्वास करता हूँ कि तेलंगाना के इस विशेष प्रदेश में जो इतने सारे नए नए इनिशिएटिव्स लिए जा रहे हैं सरकार द्वारा, पार्टी स्तर पे, उनमें से कई को मैं बहस, जिरे और समर्थन कर रहा हूं उच्चतम न्यायालय में. उन विषयों में कई सारे अलग अलग विविध हैं, तो मैं आशा और विश्वास करता हूं कि वो सब जनहित में चलेगा, पब्लिक इंटरेस्ट से बढ़ेगा. और आज मुझे बहुत ही गौरव है, बहुत हर्ष है कि मैं इस प्रदेश को वापस रिप्रेजेंट करूंगा राज्यसभा में. కాంగ్రెస్ తరపున ఈ ఇద్దరు అభ్యర్థులు రాజ్యసభకు పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు ఇద్దరు నేతలు. కాసేపట్లో మరొక సెట్ నామినేషన్ కూడా వేయబోతున్నారు. కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ నామినేషన్ కార్యక్రమానికి హాజరవుతారు. ఆల్రెడీ ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. మరొక సెట్ ఆఫ్ నామినేషన్స్ కూడా ఇద్దరు నేతలు వేయబోతున్నారు.